జానీ మాస్టర్ కేసులో కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే గతంలో ఆయన యూనియన్లకు సంబంధించినటువంటి గొడవల గురించి ప్రస్తావించడం, గతంలో ఆయన మీద పెట్టబడినటువంటి కేసు, అప్పట్లో అరెస్టు, ఈ వ్యవహారాలని టచ్ చేస్తూ దాన్ని ఇప్పుడు ఆయన రెస్పాన్స్ కిందన హైలైట్ చేస్తున్నారు. బట్ ఆయన వాటి వరకు నిన్న ఈ ఇష్యూ తర్వాత రెస్పాండ్ అయినట్లేరు. అయితే అన్ని మీడియాలో కూడా హైలైట్ చేసేది కదా, ఎవరైనా మీడియా టచ్ చేస్తే అయ్యారేం తెలియదు. ప్రముఖ ఛానళ్ళ దగ్గర తక్కువగానే ఉంది, ఎందుకంటే ఇవాళ పత్రికలు కూడా హైలైట్ చేయలేదు. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇందులో కుట్ర కోణం ఒకటి కనబడుతుంది. ఒకటి 2019, 24 5 సంవత్సరాలు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు అంటే ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఊరుకుంది అనేటటువంటిది కరెక్ట్ కాదు. లైంగిక వేధింపులు అవుతుంది ఖచ్చితంగా దాంట్లో ఏది అది జరిగితే. అయితే ఇక్కడ ఏ పాయింట్ కీలకమైందంటే ఇందులో జానీ మాస్టర్ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలుగా చేరాను. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు నేను మరో 2 సహాయకులం వెళ్ళాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు. భయంతో ఎవరితోనూ చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. షూటింగ్లో అందరి ముందు అసభ్యంగా తాకేవాడు. లైంగిక వాంఛ తీర్చినందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలనద్దానికి కొట్టాడు. మతం మారి తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అతని భార్య కూడా నన్ను కొట్టింది. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుండి బయటకు వచ్చేసాను. ఇంతవరకు ఒక ఆస్పెక్ట్. అయితే ఇక్కడ అసలు కుట్ర అనే పాయింట్ ఎక్కడ అనిపించిందంటే, అయినా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు. ఆగస్టు 28 మా ఇంటి గుమ్మానికి గుర్తు తెలియని వ్యక్తులు పార్సిల్ వేలాడదీశారు. మగబిడ్డకు అభినందనలు కానీ జాగ్రత్తగా ఉండని అందులో రాసింది. అంటే అమ్మాయిని ఎవరో రెచ్చగొట్టారు, ఇంటి ముందు ఒక పార్సిల్ పెట్టి అని. దాంతో అమ్మాయి ఇప్పుడు రెస్పాండ్ అయింది. అది జానీ మాస్టర్ పెట్టిస్తాడా? సహజంగా ఒకవేళ అమ్మాయిని వేధించాలనుకుంటే నెంబర్ 1. రెండవది 5 సంవత్సరాలు ఇప్పుడు జానీ మాస్టర్ నుంచి విడిగా వెళ్ళిపోయింది. వేరే అవకాశాలు అమ్మాయికి లభించట్లేదు. అది జానీ మాస్టరే చేస్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనది. ఇక్కడ విషయం ఏంటంటే 2 అక్కడ గ్రూపులు ఉన్నాయి. తెలంగాణ డ్యాన్సర్సు, ఆంధ్ర డ్యాన్సర్స్, లేకపోతే తెలుగు డ్యాన్సర్స్ అన్నటువంటి పేరుతో ఈ తెలుగు డ్యాన్సర్స్ దానికి ఈయన క్రియాశీలక నాయకత్వం వహిస్తున్నారు. అదే సందర్భంలో డ్యాన్సర్లు ఇప్పుడు ఇతర రాష్ట్రాల వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తెచ్చేసుకుని డ్యాన్సులు వేయిస్తూ ఉంటే, ఇదివరకు ఫైటర్స్ అసోసియేషన్లో వచ్చిన గొడవల టైప్లోనే ఇక్కడ కూడా ఏంటంటే కార్డు ఉన్నోళ్ళకే మీరు డ్యాన్స్ ఛాన్సెస్ ఇవ్వాలి అనేటటువంటిది ఒత్తిడి చేసే వ్యక్తి జానీ మాస్టర్. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటిది వేరే రాష్ట్రానికి సంబంధించి ఎదురైందా సమస్య, లేకపోతే ఏమైంది? ఎందుకంటే అవకాశాలు రావట్లేదు, జానీ మాస్టర్ ఆపిస్తున్నాడు అన్నటువంటిది అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బట్టి అర్థమవుతుంది. అందుకోసం ఇప్పుడు కంప్లైంట్ చేసింది. కాబట్టి దీన్ని రేప్ చేశాడు అనేటటువంటి కాన్సెప్ట్ని 5 సంవత్సరాల నుంచి అన్నటువంటి కాన్సెప్ట్ని సహజంగా చట్ట ప్రకారం అయితే కనుక దానికి ఆధారాలు చూపెట్టినప్పుడు నేరమే అవుతుంది. అదైతే లైంగిక బంధం కిందన భావించదు కోర్టు, ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్, అది కోర్టు తేల్చాలి ఫైనల్గా. అయితే అసలు పాయింట్ వచ్చేటప్పటికి ఎవరో అమ్మాయిని రెచ్చగొట్టారు, ఇంటి ముందు ఒక పార్సిల్ పెట్టి మగబిడ్డకు స్వాగతం అని పెట్టారు అంటే అది ఎవరో అమ్మాయిని రెచ్చగొట్టారన్నదైతే ఇప్పుడు ఆ పాయింట్ ద్వారా అర్థమవుతుంది. మిగతా దాంట్లో మనం ఎట్లాంటి సర్టిఫికెట్ ఇవ్వద్దు, పోలీసులు తేల్చాలి, అలాగే న్యాయస్థానం తేల్చాలి.